విఘ్నాలను తొలగించే వినాయకుడు భారతదేశం అంతటా పూజలు అందుకుంటాడు. ఏ కార్యం మొదలు పెట్టినా సరే తొలి పూజ అందుకునేది వినాయకుడే. వినాయకుడిని పూజించకుండా చేసే ఏ పూజ అయినా అసంపూర్ణమనే చెప్పొచ్చు. అలాగే వినాయకుడిని మొదట ఆరాధించకుండా చేసే పూజకు అసలు ఫలితమే కూడా ఉండదట. అలాంటి వినాయకుడిని ముఖ్యంగా పూజించేదే వినాయక చవితి. భాద్రపద మాస శుక్లపక్ష చవితి వినాయక చవితి పూజకు ముఖ్యమైన తిథి. భారతదేశంలో చాలా చోట్ల వినాయకుడిని 9 రోజులు పూజిస్తారు. గణేశుడి నవరాత్రులు జరుపుకుంటారు. వినాయక చవితి పండుగ ఆగస్టు 27న ప్రారంభమై సెప్టెంబర్ 6వ తేదీన ముగుస్తుంది. ప్రతి ఇంట్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించడం, వ్రతం చేసుకోవడం చూడవచ్చు. అయితే వినాయక చవితి చేసుకునే నేపథ్యంలో కొన్ని తప్పులు చేస్తే చవితి చేసుకున్నా ఫలితం దక్కదు. ఆ తప్పులేంటో తెలుసుకుంటే, వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ముఖం ఎల్లప్పుడూ ఈశాన్య లేదా ఉత్తర దిశ వైపు చూడాలి. ఈ దిశ అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది, ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. విగ్రహాన్ని అశుభ దిశకు ఎదురుగా ఉంచితే అది ఇంట్లో అశాంతి, ఇబ్బందులను తెస్తుంది. గణేశుడి విగ్రహాన్ని నేరుగా నేలపై ఉంచడం చాలా పెద్ద అపరాధం. అలా చేయడం వల్ల విగ్రహం శక్తి ప్రభావితం అవుతుంది. విగ్రహాన్ని చెక్క స్టాండ్ లేదా ఎరుపు లేదా పసుపు రంగు శుభ్రమైన వస్త్రంపై ఉంచాలి. ఇది పూజలో సానుకూల శక్తిని తెస్తుంది. మతపరమైన నియమాలకు అనుగుణంగా ఉంటుంది. పూజ విజయవంతమవుతుంది. చాలాసార్లు ఇంట్లో లేదా మండపంలో ఒకటి కంటే ఎక్కువ గణేష విగ్రహాలు ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఇది సముచితం కాదు. ఒకచోట ఒకే విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మంచిది. ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలను ఉంచడం వల్ల పూజ ప్రభావం బలహీనపడుతుంది. భక్తుల మనసులలో గందరగోళం ఏర్పడుతుంది. ఇది పూజా ఫలితాలను కూడా తగ్గిస్తుందట. పూజ కోసం ఎల్లప్పుడూ పూర్తిగా నిండుగా, అందంగా, మంచి స్థితిలో ఉన్న విగ్రహాన్ని ఎంచుకోవాలి. విరిగిన లేదా అసంపూర్ణమైన విగ్రహాన్ని ఉపయోగించడం, విగ్రహం లోపల డొల్లగా ఉన్న విగ్రహాలు ఉంచడం అశుభంగా పరిగణించబడుతుంది. అలాంటి విగ్రహం ప్రతికూల శక్తిని తెస్తుందట. పూజ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుందట. కాబట్టి విగ్రహం స్థితి బాగుండాలి. దాని స్వచ్ఛతను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. గణేశుడికి కేతకీ పువ్వులు అంటే మొగలి పువ్వులు సమర్పించడం నిషిద్ధం. మొగలి పువ్వులను పూజకు పనికిరాకుండా పరమేశ్వరుడు శాపమిచ్చాడు. గణేశుడికి దుర్వాగడ్డి అంటే గరిక, ఎర్రటి పువ్వులు వంటివి, మోదకం, కుడుములు, ఉండ్రాళ్ళు వంటి ప్రసాదాన్ని సమర్పించడం శుభప్రదం. ఇది వినాయకుడి ఆరాధనలో చాలా ముఖ్యం. గణేష్ చతుర్థి పూజ నిమజ్జనంతో ముగుస్తుంది. వినాయకుడి ప్రతిష్ఠ, పూజ ఎంత పద్ధతితో చేస్తారో నిమజ్జనం కూడా అంతే ఆచారాలు, మంత్రాలు, జపంతో చేయాలి. పూజ లేకుండా, వ్రతకథ వినకుండా, ఉద్వాసన చెప్పకుండా తొందరపడి నియమాలను విస్మరించి నిమజ్జనం చేయడం మంచిది కాదు. సరైన మంత్రాలతో, భక్తితో నిమజ్జనం చేయడం వల్ల గణపతి ఆశీస్సులు లభిస్తాయి. అలాగే నిమజ్జనం విగ్రహాలను నీటిలో విసిరివేయడం వంటివి చేయరాదు. విగ్రహాలను నీటిలో చాలా జాగ్రత్తగా వదలాలి.